ఇదిగోండి పనసపొడి తీసుకున్నాను. ఇది మంచిదండి. పనసపొడి కూడా ఆరోగ్యానికి మంచిది. పనసపొట్టు గట్టండి తినమంటున్నారు కదా, పోషకాలు ఉంటాయి అంటున్నారు కదండి. పోషకాలు ఉంటాయి అంటున్నారు కదా. ఇదండి కడుక్కోవాలి. దీన్ని మన ఇంట్లో తయారు చేసిందైనా సరే కడుక్కోవాలండి. పసుపు వేసాను కదండి, పసుపు పోతుంది కడుక్కుంటే. గిన్నెలోకి వేసేసుకున్నాను. పనసపొట్టు కూర చాలా బాగుంటుందండి. ముక్కల కింద వండుకోవచ్చు, మరేంటి గుండా కింద ఇలా కొట్టుకుని వండుకొచ్చేది. ఇంకోండి తీసేసాను, ఒకసారి కడిగాను. నీళ్ళు వచ్చేస్తాను ఇందులోకి. నీళ్ళు వచ్చేసాను. నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా. సొమ్ము నీళ్ళు వేసానండి, వేసాను కాబట్టి ఇది నీళ్ళు పొయ్యి అంటించుకుంటున్నాను. దీని మీద పెట్టుకుంటున్నాను. ఇది ఉడకాలండి. ఇది మూత పెడతాను. ఇంకండి మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండి, ఆవాలు అంటే పోపులు. దీంట్లోకి కొద్ది చింతపండు అండి. ఇందులోకి చింతపండు వేసుకుంటే టేస్ట్. చింతపండు అంటే నానబెట్టుకోవాలండి. ఇది కొద్దిగా పొడి పొడిలో ఆడుతూనే ఉంటుందండి. చింతపండు వేసుకోవాలండి. ఇవ్వండి ఇదైతే ఉడికిపోయింది. నీళ్ళతో ఉంచేసానండి. ఇందులో కొంచెం పులప వేయాలి. పులప వేస్తేనే బాగుంటుందండి ఇది. దీంట్లోకి అండి ఎంతో కాదు నిమ్మకాయ అంత వేస్తున్నాను, చింతపండు. కూర పెట్టి వండుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అండి. ఇప్పుడు శనగలు అవుతుందండి. అప్పుడే మా అబ్బాయి అయితే పనసకాయ ఇచ్చిన గురించి అండి వండుతున్నాను. ఇంక ఎంతమందికి ఇష్టమో తెలీదు పనసకాయ కూర. ఇప్పుడు అందరూ పనసకాయ తింటున్నారు కదండి. ముగ్గిన దాని మీద గంట పచ్చిగా తింటున్నారు.
పసుపు వేస్తున్నాను. ఇందులో ముక్కలకి ఇప్పుడు పట్టేస్తుందండి. ఉప్పు వేస్తున్నాను స్పూను. శుభ్రంగా మగ్గాలండి. ఇది వేసిందంతా ముక్కలకు పట్టాలి. ఉప్పు అన్నీనండి మగ్గాలి. అప్పుడే దీని టేస్ట్ అండి. ఇంకండి మూత పెడతాను. మగ్గాలి కదండి బాగానే. మూత తీస్తున్నాను. కొంచెం చెమ్మ ఉందండి ఇంకానే. చూడండి కొద్దిగా ఉంది. ఒక దెబ్బ తగిలితే చాలు. దెబ్బ తగిలితే చాలు. చూడండి మగ్గింది. నూనెలో కూడా మగ్గిపోద్దండి ఇంక ఇది. ఓకే విప్పేసుకుంటున్నాయండి. ఇది పువ్వు పెట్టానండి. పల్లీలు వేసాను. పల్లీలు వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో చేస్తున్నాను. పల్లీలు దోరగా వేసుకుంటే బాగుంటుందండి. నూనె వేయకుండా చెప్తున్నానండి. నూనె పోస్తున్నాను. 2 ఒక్క నూనె పోసేయండి. మిరగాయలు వేస్తున్నాయండి. మిరగాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇంకా పోపులు వేసేస్తున్నానండి. మీరు తాలింపు పెట్టుకుంటే అండి పనసకాయ పొట్టు పట్టు మీరు ఏం వేస్తారో నాకు తెలియదు. మరి నేను అయితే తెస్తాను కదా, ఆవుపిండితో వండాలి. అది చూపిస్తానండి మీకు మళ్ళీని. నేను అయితే ఆవుపిండి వేసుకుంటాండి. శనగగుడ్డు పల్లీలు గట్రా పోపులు వేసి తాలింపు పెడుతున్నానండి. ఇది దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకొచ్చండి. వేస్తాను కొద్దిగా. పోపులు కూడా ఎగినాయండి. ఇగో బాగా ఎగినాయి కదండి. ఇందులోనే కొంచెం ఇంగ వేస్తాయండి. కొద్దిగా ఇంగ వేసాను.
ఇది వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పసుపు వేసేస్తున్నాను. అంతా కలిపి కలాలండి పోపులోని. కలిసింది. ఒకసారి మగ్గాలండి. నేను పొడి పొడి ఆడుతూ వచ్చింది కదండి, కొంచెం మగ్గితే బాగుంటుందండి. కదా ఏంటి ఇంకా అన్నీ వేసాను కదండి, పోపులు వీటికి పడతాయి, పొట్టుకు పట్టాలి. నూనె కూడా ఎక్కువ పడుతుందండి ఇందులో. చూడండి మగ్గిపోయింది, ఇంకా ఎగిపోయింది. దిబ్బేస్తాను, గ్యాస్ పెట్టేసాను. కూర పెట్టేసాను. పనసపట్టు కూర అండి ఇది. ఇప్పుడు నేను అవతేలాగా వండుతాను. పనసపట్టు అండి, ఇందులో పల్లీలు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. ఇంగవా పల్లీలు పోపులన్నీ వేసుకోవాలండి, కూరతో చాలా బాగుంటుంది. ఇదండి రోటీలకు కూడా బాగుంటుంది. ఇదండి దీని విధానం ఇలాగ వండుకోవాలండి. నీళ్ళు వంచేసుకోవాలి, చింతపొడి పులుపు వేసుకోవాలండి. నీళ్ళతో ఎట్టుకోకపోతే చింతపొడి పులుపు నీళ్ళు ఉంచుకున్నాక వాచుకున్నాక అండి అందులో వేసుకోవాలి. అలాగైతేనే మీకు టేస్ట్ వస్తుంది అండి. షేర్ చేయండి, గంట సమయంలో ఒక్కండి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ మీరు ఎలా కొడతారో నాకు కామెంట్ పెట్టండి. నేను అవుతే ఇలాగ వండుతాను. చాలా బాగుంటుంది కూర. పనసపొట్టు ఎప్పుడండి పులిపెట్టి వండుతాను, చింతపొడి పులిపెట్టండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.